హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి సూత్ర. ఈరోజు నేను స్టిచ్ చేసిన శారీస్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇది ఒక పట్టు శారీ ఉంది, గ్రీన్ కలర్ పట్టు శారీ, బిగ్ బోర్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలాంటి వాళ్ళకైనా ఎలిగెంట్ లుక్ తీసుకొస్తుంది. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. కస్టమర్ తీసుకురాగానే నాకైతే చాలా ఇష్టంగా స్టిచ్ చేశాను అనమాట. శారీ చాలా అంటే చాలా నచ్చింది. కస్టమర్ కూడా సింపుల్ డిజైన్ చేయండి, మరీ హెవీ వద్దు, నాకు సింపుల్ లుక్ కావాలి బ్లౌజ్ అన్నారు. సో నేను కూడా సేమ్ జరీ కలర్ తీసుకొని సింపుల్ లుక్ వచ్చేలాగా సింపుల్ డిజైన్ని ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశాను. సింపుల్గా ఇది బ్యాక్ నెక్ ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ నెక్. ఇంకా సేమ్ కలర్ జరీ తీసుకొని ఇంకా వేరే కలర్ ఏం మిక్స్ చేయట్లేదు, కంప్యూటర్ వర్క్ చేశాను. ఫ్రంట్ ఈ నెక్ ఇచ్చానండి. ఇప్పుడు ఈ నెక్ ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా, హోల్ వర్క్ ఇట్లా సైడ్కి వస్తుంది, ఇట్లా వస్తుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్. హ్యాండ్స్కి చిన్న లైన్ ఇచ్చాను. ఆల్రెడీ బ్లౌజ్లో ఇచ్చిన పట్టువి హ్యాండ్స్ పెట్టేసి కింద ఒక లైన్ వర్క్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంది, చాలా సింపుల్ లుక్ వచ్చింది. ఈ బ్లౌజ్ని ఈ శారీతో పేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ. తర్వాత ఇంకొక శారీ వేరే కస్టమర్ అండి, బ్లూ కలర్ శారీ. ఇది కూడా సింపుల్ శారీ. కస్టమర్ కూడా సింపుల్గా కావాలి అన్నారు బ్లౌజ్. ఇది శారీ అంతా ఇలా బుటీ వచ్చి బోర్డర్లో కొంగలు వచ్చినాయి అన్నమాట. చాలా సింపుల్ శారీ. దీనికి సింపుల్గా చిన్న స్కాలప్ ఇచ్చి స్టిచ్ చేశాను బ్లౌజ్. కస్టమర్ కూడా సింపుల్గా కావాలని అడిగారు, నేను కూడా సింపుల్గా స్టిచ్ చేశాను అనమాట. శారీ కూడా చాలా సింపుల్ లుక్ ఉంది. జస్ట్ పళ్ళులో మాత్రమే కొంచెం జరీ ఎక్కువ ఇచ్చాడు. మిగతా శారీ అంతా బుటీస్ ఇచ్చి సింపుల్ లుక్కే ఉంది శారీ. సో సేమ్ నేను కూడా బ్లౌజ్ సింపుల్గానే స్టిచ్ చేశాను. చూడండి బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్, జస్ట్ చిన్న స్కాలప్ ఇచ్చి స్టిచ్ చేశాను అనమాట. సింపుల్ నెక్ బాగుంది కదా బ్లౌజ్. అంటే క్లాత్ కొంచెం అదొక రకమైన సాఫ్ట్ క్లాత్లా ఉందన్నమాట. స్టిచ్ చేయడానికి కూడా కొంచెం కష్టం అనిపించింది, బట్ స్టిల్ సింపుల్ నెక్ పెట్టేసి స్టిచ్ చేశాను. మధ్యలో బటన్ ఇచ్చాను అనమాట. బటన్ ఇచ్చి 3 బెల్స్ లాగా హ్యాంగ్ చేశాను అనమాట. అక్కడ మనం స్కాలప్ స్టిచ్ చేస్తాం కదా, అక్కడ మధ్యలో బటన్ పెట్టి 3 బెల్స్ పెట్టాను. లుక్ చాలా బాగుంది. హ్యాండ్స్ ఇంకా బ్లౌజ్లో వచ్చిన హ్యాండ్సే సింపుల్ హ్యాండ్స్. బాగుంది కదా బ్లౌజ్. శారీతో పేర్ చేస్తే చాలా సింపుల్ లుక్ వచ్చింది. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది చూడ్డానికి. కలర్ వేరే కస్టమర్ది వేరే శారీ అండి, రెడ్ కలర్ శారీ. ఇది కూడా పట్టు శారీ. పట్టు శారీస్ అంటేనే చాలా అంటే చాలా బాగుంటాయి. వాటికి బ్లౌజెస్ కూడా సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే, అంటే హెవీ వర్క్స్ కూడా స్టిచ్ చేయించుకుంటే బాగానే ఉంటుంది. బట్ అన్ని హెవీ బ్లౌజెస్ మనం వేసుకోలేము కదా, ఒక్కటైనా కొంచెం సింపుల్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది శారీ అంతా గ్రీన్ కలర్ శారీ వచ్చింది. బోర్డర్ వచ్చి రెడ్ వచ్చింది, పళ్ళు కూడా రెడ్ వచ్చింది. సో కస్టమర్ సింపుల్గా స్టిచ్ చేయమని అడిగారు. బ్లౌజ్ జస్ట్ స్కాలప్ పెట్టండి, కాకపోతే నాకు పాట్ నెక్ కావాలి అని అడిగారు. పాట్ నెక్లోనే స్కాలప్ కుట్టాను అనమాట. పాట్ నెక్ పెట్టేసి లైట్గా స్కాలప్ పెట్టేశాను. ఫ్రంట్ కూడా స్కాలప్ డిజైన్ పెట్టాను. పాట్ నెక్ హ్యాండ్స్ ఇంకా బ్లౌజ్లో వచ్చిన హ్యాండ్స్కి స్కాలప్ వద్దని చెప్పారు. సో అందుకని నేను ఇంకా హ్యాండ్స్కి పెట్టలేదు. అక్కడ పాట్ నెక్లాగా పెట్టేసి దానికి థ్రెడ్స్ పెట్టాను అనమాట. సింపుల్. ఇది కూడా శారీతో ఫ్రంట్ కూడా ఇంకా స్కాలప్ ఇచ్చేసాను. నీట్గా బాగుంది. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఉంది కదండి, సింపుల్ స్కాలప్ డిజైన్ అనమాట. అది శారీతో పేర్ చేస్తే సింపుల్గా బాగుంది ఈ బ్లౌజ్ కూడా.
బాగుంది కదా. ఇది వాళ్ళ మదర్ది అంటండి. ఇప్పుడు రెడ్ శారీ చూపించాను కదా, ఆ కస్టమర్ వాళ్ళ మదర్ది శారీ. బాటిల్ గ్రీన్ శారీ, పళ్ళు వచ్చిందండి. చాలా బాగుంది శారీ. మస్టర్డ్ ఎల్లో శారీ వచ్చింది. గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ బార్డరు, పళ్ళు వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. బాటిల్ గ్రీన్ విత్ జరీ అయితే ఎంత బాగుందంటే చూడటానికి చాలా రిచ్ లుక్ ఉంది శారీ. శారీ అంతా మస్టర్డ్ ఎల్లో వచ్చి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. పళ్ళు అయితే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా గ్రీనే ఇచ్చారు. సో సింపుల్గా వాళ్ళ మదర్ది కాబట్టి పెద్ద సింపుల్గా రెడ్ జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేయమని చెప్పారనమాట. నేను కూడా రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేశాను సింపుల్గా. హ్యాండ్స్ నార్మల్ పట్టు శారీ బ్లౌజ్లో ఇచ్చిన హ్యాండ్స్ పెట్టేశాను. సింపుల్ బ్లౌజ్. సింపుల్ బ్లౌజ్ అయినా శారీ పట్టు చీర వల్ల మంచి లుక్ వచ్చిందనమాట. చాలా బాగుంది కదా. బాటిల్ గ్రీన్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది కదండి. కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే గ్రీన్ చాలా నచ్చింది. ఇది వేరే కస్టమర్దండి. శారీని ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయమని చెప్పారు. వాళ్ళ మదర్ది అంటే శారీ కట్టుకోలేక ఇంకా ఫ్రాక్ అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అది వేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశారు. వాళ్ళ మదర్కి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఫ్రాక్ కుట్టమని చెప్పారు, కానీ కొంచెం మోడ్రన్గా మధ్యలో స్లిట్ పెట్టమని చెప్పారు. సో నేను మధ్యలో కింద స్లిట్ పెట్టేసి బటన్స్ వేసాను అనమాట. బాగుంది కదా. సింపుల్ వీనెక్కే పెట్టమన్నారు. సింపుల్ నెక్కే పెట్టమని చెప్పారు. నేను ఇంకా వీనెక్ పెట్టేసాను అనమాట. సింపుల్గా వీనెక్ పెట్టాను, స్లిట్ పెట్టాను. ఆ స్లిట్కి పైన బార్డర్ కలరు బటన్స్ ఇచ్చాను. బాగుంది. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. బాగుంది కదా శారీ. ఓల్డ్ శారీని మంచిగా మళ్ళీ న్యూ లుక్, ఫ్రాక్ని న్యూ లుక్ తీసుకురావడానికి చాలా బాగుంది ఫ్రాక్. ఇంకా శారీలో ఎలాగో బార్డర్ ఉంది కదా, బార్డర్ హ్యాండ్స్కి దానికి కింద మొత్తం అంతా బార్డర్ పెట్టేశాను. శారీలో బార్డర్. వేరే కస్టమరు ఒక 2 ఓల్డ్ శారీస్ ఇచ్చారండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, కొంచెం కాటన్ ఫీల్ ఉన్న శారీస్ ఇచ్చారు ఇంట్లో వేసుకోవడానికి. కస్టమర్ కొంచెం హెల్తీగా ఉంటారనమాట ఆ కస్టమర్. సో ఈ శారీ అయితే నాకు ఇచ్చినప్పుడు బాగుంటుందా లేదా అని అనుకున్నాను. అసలు నాకైతే నచ్చలేదు. 3 కలర్స్ ఉంది, అసలు ఏంటిది శారీ అనిపించింది. ఆమె కూడా శారీని కట్టుకోలేక ఫ్రాక్ కుడితే కొంచెం అయినా బాగుంటుందేమో అని చెప్పేసి ఆమె ఇచ్చారు. నాకైతే ఫ్రాక్ కూడా కుట్టే బాగుండదేమో అనిపించింది. బట్ స్టిల్ స్టిచ్ చేశాక నీట్గా బాగుంది. అది ఎందుకంటే 3 లేయర్స్ వచ్చింది. కిందంతా బార్డర్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సేమ్ కింద బార్డర్ని నేను పైన యోక్ పార్ట్కి తీసుకున్నాను. సింపుల్ స్కేలప్ డిజైన్ పెట్టేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఫ్రాక్ కుట్టాను. చాలా గీర వచ్చింది ఫ్రాక్కి. ఎందుకంటే మనం శారీలో 4 మీటర్స్ ఇంకా కింద గీరాకి యూస్ చేస్తాము. 1 మీటర్ 1.5 మీటర్ పైన యోక్ పార్ట్కి హ్యాండ్స్కి యూస్ చేస్తాము. సో ఫుల్ గీరా వచ్చింది. చాలా బాగుంది ఫ్రాక్. ఎలా ఉంటుందా అనుకున్నాను. నాకైతే శారీ నచ్చలేదు. ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ స్టిచ్ చేశాక చాలా బాగుంది లుక్ అయితే. ఈ కస్టమర్దే ఇంకొక శారీ ఉందండి. అది కూడా ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. ఓల్డ్ శారీనే ఫ్రాక్ కన్వర్ట్ చేయమన్నారు. సో ఇంట్లోనే వేసుకోవడానికి కాబట్టి అది కూడా నేను సింపుల్గానే స్టిచ్ చేశాను. అలా సింపుల్ నెక్ పెట్టేసి ఇప్పుడు ఎలాగో ఈ నెక్ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదా, ఆమె కొంచెం హెల్దీగా ఉంటారు, నెక్ పెద్దగా అనిపిస్తుంది. సింపుల్గా నెక్ పెట్టేసి శారీ 2 కలర్స్ ఉంది, బ్లూ అండ్ వైట్ మీద మళ్ళీ బ్లూ కలర్ బూటీస్ లాగా మామిడి పిందెల్లాగా ఇచ్చాడు. సో నేను కింద వైట్ తీసుకొని యోక్ పార్ట్కి బ్లూ కలర్ తీసుకున్నాను హ్యాండ్స్కి. ఇది కూడా శారీ ఇంకా అంబ్రెల్లా కట్ అవ్వలేదు, ఎందుకనంటే మామిడి పిందెలు అవి కట్ అయిపోతాయి కదా అని చెప్పి సింపుల్గా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టాను అనమాట.
ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, కొంచెం కాటన్ లుక్ ఉంది శారీ, ఇంట్లోనే వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారు. సో నేను కూడా సింపుల్గా ఇట్లా స్టిచ్ చేశాను. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. నేను అందుకనే ఇలా వేసుకున్న ఫీల్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రాక్ సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి సింపుల్గా బాగుంటుంది. బాగుంది కదా. అంతే, ఈ వీక్ స్టిచ్ చేసిన అయిపోయింది. ఇంకొక బ్లౌజ్ ఉంది, అది నేను స్టిచ్ చేయలేదు, జస్ట్ ఆల్టరేషన్ చేశాను అంతే. అటు ఇటు స్టిచెస్ ఆల్టరేషన్ చేశాను. బాగుంది కదా. అయితే స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళు, నేనైతే జస్ట్ అటు ఇటు స్టిచెస్ మాత్రమే వేసాను. బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్, ఫ్రాక్స్. నెక్స్ట్ స్టిచ్ చేసినవి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో నేను ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా ఓపెన్ చేశాను యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్